హలో, బాగున్నారా? ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. అంటే ఉసిరిగా ఆవకాయలాగా పెట్టుకుందాం అనుకున్నాం. చాలా పెద్ద కాయలు ఇవి. పచ్చి టమాటాలు అంత సైజు ఉన్నాయి. నిన్న మేము దూరం వెళ్ళి వచ్చేటప్పుడు, అంటే మా వదిన గారి ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ మధ్యలో ఉంటే సరే అని పెద్ద కాయలుగా ఉన్నాయి కదా, బాగున్నాయని చెప్పి తీసుకున్నాం అనమాట. 1/2 kg మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే చిన్న చిన్న కాయలు అయితే ఆవకాయ పెడితే బాగుంటుంది. ఇవి పెద్ద కాయలు కదా, సరే అని చెప్పి అక్కడ చూసి కాయలను చూసి టెంప్ట్ అయ్యి తీసుకున్నాం అనమాట. ఇంత పెద్దగా ఉన్నాయి కదా అనేసి. చూసారా, టమాటా అంత సైజు ఉన్నాయి, పచ్చి టమాటా అంత సైజు ఉన్నాయి. అవి ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసి ఇలా వేసేసి అన్నీ, అంటే ఎన్ని కాయలు వచ్చాయి, ఇవి 8 కాయలు వచ్చాయి. అలా పెట్టేసి, అంటే 1/2 kgకి అన్ని తూగాయి అనమాట, అంత పెద్ద కాయలు. అలా పెట్టేసి మూత పెట్టాను, కొంచెం ఆయిల్ వేసాను. ఇవి పెట్టి ఆ కాయలన్నీ పెట్టేసి మూత పెట్టేసాను అనమాట. అప్పుడు ఆ నూనెలో మగ్గిపోతాయి. ఆ తర్వాత మనకు గింజ తీసుకోవడం ఈజీగా ఉంటుంది. పచ్చికాయలు కట్ చేసి అయినా చేసుకోవచ్చు. నాకు అలా అంత ఓపిక ఇష్టం ఉండదు అంతసేపు చేయడం. పైగా వేలు ఒక విధంగా అయిపోతాయి అన్నమాట అలా చేయడానికి. నాకు అంత ఓపిక లేక ఇలా చేశాను. ఇప్పుడైతే మగ్గిన తర్వాత చూసారా, అలా ఈజీగా ఇట్లా అనేస్తే గింజ వచ్చేస్తుంది. గింజ తీసేసాను. అది కొంచెమే కాబట్టి, 8 కాయలే కాబట్టి ఈజీగా తీసేసాను. బాగా పీచు ఉంది కాయ, పులుపు బాగుందన్నమాట. పెద్ద కాయ కదా, బాగుంది. గింజలన్నీ తీసేసి ఆ తర్వాత దీంట్లో తగినంత ఉప్పు, కారం వేసి, ఆ తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాలు వేయించి పౌడర్ చేసి ఆ పొడి కూడా వేసేసి పోపు వేసేసాను అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఎప్పుడు దొరికితే అప్పుడు తెచ్చి, అంటే ఇప్పుడు అన్ని సీజన్లో దొరుకుతున్నాయి అనుకోండి ఈ ఉసిరికాయలు అనేవి. ఇది వరకు మాకు కార్తీక మాసంలోనే వచ్చేవి, ఇప్పుడు కూడా ఇంకా బాగా వస్తున్నాయి అన్నమాట. సరే, జీలకర్ర 1 స్పూను, మెంతులు 1 స్పూను, అంటే దాని పచ్చడి పట్టి, ఇది 1/2 kg కాబట్టి చిన్న స్పూన్ తోటి స్పూన్ నిండా తీసుకున్నాను. ఆ వేయించే స్పూన్ తోటి స్పూన్ నిండా తీసుకున్నాను. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఆ 3 వేయించేసుకున్నాను అనమాట. తగినంత ఉప్పు వేసేస్తున్నాను. చిన్న స్పూన్ తోటి ఎంత కారం వేసానో దానికి 2 స్పూన్లు తక్కువ ఉప్పు వేసాను అనమాట. ఇది మిక్సీ పట్టాను కదా, ఆ పొడి కూడా వేసేసాను. మంచి సువాసన, వేయించిన మెంతులు, జీలకర్ర, ఆవాలు పౌడర్ చేసుకుంటే చాలా మంచి వాసన వస్తుందన్నమాట. ఆల్రెడీ పచ్చడి వాసన, ఇల్లంతా పచ్చడి చేస్తున్న ఇది వచ్చేసింది. ఇప్పుడైతే నేను దీంట్లో నూనె వేడి చేసుకొని ఇంగువ వేస్తూ ఉన్నాను. కొంచెం ఆవాలు వేసాను. ఆవాలు చిటపట అనేదాకా ఆయిల్ వేగనిచ్చాను. ఆ తర్వాత దీంట్లో వేసేస్తున్నాను అనమాట. సింపుల్గా చేసుకోవడం అనమాట ఇది. ఎందుకంటే 1/2 kg కాయలకి, కేజీ కాయలకి ఎక్కువ కష్టపడిన అవసరం లేదు కదా. మంచిగా ఆయిల్ వేసేసాను. ఇది ఇప్పుడు అలా అనిపిస్తుంది, కానీ కాసేపటికి ఆయిల్ అంతా ఎక్కువ అనిపిస్తుందా, కాసేపటికి అంతా పీల్చేసి అసలు ఆయిలే ఉండదన్నమాట. అంత ఇదిగా ఉంటుంది. దీనికి ఈజీగా ఒక 100 grams ఆయిల్ పైనే పడుతుంది ఆయిల్. ఇప్పుడైతే కొంచెం వేసాను, ఇంగువ వేసేసాను. ఎంత బాగుందో చూసారా, ఈజీగా చేసేసుకున్నాము. ఇది పెరుగన్నంలోకి బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి మంచిగా కలుపుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. ఇది ఇట్లా ముక్కలు ఇష్టంగా, అంటే తినలేని వాళ్ళు, అంత ఇష్టపడిన వాళ్ళు ఒక్కసారి ఇలాగా మిక్సీ వేసేస్తే కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఓకే అండి, బాయ్ అండి.